హలో. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వాక్యం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అవి ఆయనకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుకున్నాను. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన ప్రభువా, నీ ఘనమైన గొప్ప నామానికి వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా ప్రభా, ఇంతవరకు సజీవులుగా ఉన్నామంటే దేవా ప్రభా కేవలం నీ కృప, నీ దయ అని ప్రభా నమ్ముతూ స్తుతిస్తున్నాం. దేవా ప్రభా, విగ్రహారాధన ఎంతగా ఎక్కువైపోయిందో చూస్తున్న దేవుడివి. పాత్ర ఎక్కడ విస్తారంగా ఉండునో నీ కృప కూడా అంత విస్తారంగా ఉందని నీ వాక్యంలో ఉంది. అందుకనే ఈ ప్రజలు నశింపకుండా ప్రభా మీరు కాపాడుతున్నారు. దేవా ప్రభా నాయన, మా దేశాన్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి. దేవా ప్రభా, వాక్యం వివరించిన నాకు మీ జ్ఞానం నాకు అనుగ్రహించండి. మీ రక్తంతో నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరచండి. నీ మాటలే నా నోటి నుండి వచ్చేటట్లు సహాయం దయచేయండి. నా సొంత అభిప్రాయాలు, సొంత జ్ఞానము రాకుండా సహాయం దయచేయండి. ప్రభు, వచ్చిన ప్రతి బిడ్డని నీ వాక్యంతో ఆశీర్వదించమని, వాణ్ణి ప్రభా నీ ఆశీర్వాదాలతో ఇంటికి పంపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. మనం ఇది యాక్చువల్గా యేసు ప్రభు శిష్యులతో మాట్లాడిన మాట. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పి, ఒక వ్యవసాయకుడు వ్యవసాయం చేసేది దేనికంటే ఫలాల కోసం, ప్రతిఫలం కోసం వ్యవసాయం చేస్తారు. మరి ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మరి మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ మీరు నా పేట తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుకుని. దేవుడు భూమి మీద ఒక వ్యవసాయదారుడు మనసుతో భూమి మీదకి వచ్చాడు. వ్యవసాయదారుడు ఎప్పుడు తన పంటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ ఈల్డింగ్ మంచిగా ఉండాలని, ఏం చేస్తే అది మంచి ఈల్డింగ్ ఇస్తుందో ఎప్పుడు కూడా వ్యవసాయదారుడు తన వ్యవసాయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఆయన మరి మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, విశ్వాసులైన మనలో ఫలించుటకు, ఫలం నిలిచి ఉండుటకు. మనం మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు మరి అంజూరపు చెట్టుని దాన్ని 18 నుంచి మనం చూసినట్లయితే, ఉదయమందు పట్టణంకు మరలా వెళ్ళిచుండగా ఆయన ఆకలిగొని, అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని అంతకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనపడలేదు కనుక దాన్ని చూచి ఇక మీదట ఎన్నటికీ నువ్వు కాయకుందువు కాక అని చెప్పి మరి చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు
ఎండిపోయాను. యేసు ప్రభుకి తెలీదా అక్కడ అంజూరు చెట్టుకి కాయలు లేవని? హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడికి అక్కడ కాయలు లేవనే సంగతి ఆయనకి తెలియదా? చూసేదాకా అంటే ఆయనకు తెలుసు. శిష్యులకి ఒక పాఠం చెప్పాలని, ఫలాలు లేని చెట్టు మరి అది ఉండకూడదని, దాని వ్యర్థమని మరి యేసు ప్రభు తన శిష్యులకి తెలియజేస్తున్నాడు. అదే మాట శిష్యులతో 15వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మీరు ఫలించుటకు, మీరు మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని. కాబట్టి వాళ్ళ వలన ఫలం పొందేయడం లేదా? యోధా ఇస్కరియోతుని తీసి పక్కన పెడితే మనం వాడు సాతానని ఆయన ముందుగానే చెప్పారు. అయితే శిష్యులు భూమిని తల్లకిందులు చేశారని అపోస్తలుల కార్యంలో రాయబడి ఉన్నారు. మరి ఆఖరికి తోమా కూడా ఇండియాలో సేవకి కారణం థామస్. కాబట్టి ఫలించుటకు, ఫలం నిలిచి ఉండటకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంజూరు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెళ్ళినప్పుడు ఆయనకేం కనపడింది? చెట్టు అంతా పచ్చటి ఆకులు తప్ప మరేం లేదని అక్కడ ఉంది. ఈ ఆకులు అనేది చెట్టు పచ్చగా ఉన్నంత మాత్రాన ఫలాలు లేకపోతే దాని యొక్క పర్పస్ అనేది డిఫీట్ అయిపోతుంది. ఎంత ఆకులు ఉండి అది మామూలుగా ఎంత నేడిస్తున్నా కానీ అసలు దాని పర్పస్, ప్రైమ్ ఆబ్జెక్ట్ ఏంటంటే చెట్టు ఫలాలు కాయటానికి, ఫలాలు ఇతరులు తిని సంతోషించడానికి దాని యొక్క ఉద్దేశమై ఉన్నాను. కాబట్టి పచ్చని ఆకులు దేనికి గుర్తంటే మరి మనం సరైన స్థితిలో లేకుండా చేసే ప్రార్థనలకి, పాడే పాటలకి, తర్వాత ఇంకేమన్నా ఆచారపరమైన కార్యక్రమాలకి ఆకులు సాదృశ్యమై ఉన్నాను. కాబట్టి దేవుడు శిష్యులకి ఒక పాఠం చెప్పాలనుకున్నాడు. వాళ్ళకి ఫలాలు లేకపోతే ఏం జరుగుద్ది అనేది. అందుకని ఆయన మాటలతో చెప్పకుండా అక్కడికి తీసుకెళ్ళాడు. ఆయన ఏమంటాడు? యోహాను సువార్త 4వ అధ్యాయం 34 వాక్యంలో, నీకు ఆకలిగా ఉంది, మేమేమన్నా తీసుకురామా అని శిష్యులు అడిగినప్పుడు, సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు ఆయన ఏమన్నాడంటే, నాకు చదవండి 34:34 యోహాను సువార్త 4:34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అలా చెప్పిన ప్రభు ఇక్కడ మరి అందరూ పని లేకపోయేసరికి మరి దాన్ని శపించారు. కారణం ఏంటంటే వాళ్ళకు ఒక పాఠం, లెసన్ చెప్పాలని దేవుడు. ఎందుకంటే ఆయన ఉండేది బహు తక్కువ కాలం, భూమి మీద బహు తక్కువ కాలం కాబట్టి ఆయన ఒక మంచి గట్టి పాఠం చెప్పడానికి అది ఆ కార్యం చేశాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనలో ఫలాలు కాయటం అంటే ఏంటి? ఆత్మ ఫలాలు లేకుండా మనం ఎవరిని ఆకర్షించలేము. మన మాటలు ఎవరు కూడా దేవుని పరంగా ఎవరు ఎన్నో ప్రేమ, సమాధానం, విశ్వాసం, దయాలత్వం, మంచితనం, సాత్వికం, ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకోవాలి. ఫలించాలంటే మనం చిన్న చిన్న విషయాలకే మనం కొంతమందితో విరోధం పెట్టుకుంటాం, వాళ్ళ గురించి ఎంతో చెడ్డగా మాట్లాడుతాము. మరి మనం ఎంతో కాలం నుంచి వస్తున్న విశ్వాసం అన్నమాట. మరి మన గురించి ఒక చెడ్డ ప్రచారం మొదలు సంఘంలా తెలుసులే ఆమె గురించి మాకంటారు, ఎవరు మన అనుకోలేదు. కాబట్టి మనం ఫలించాలంటే, ఫలభరితంగా మన జీవితాలు ఉండాలంటే ఆత్మ ఫలాలు మనలో చూసినప్పుడు
ఇతరులు స్టన్ అవ్వాలి మన యొక్క బిహేవియర్ చూసి. ఏమా ఏంటి ఇట్లా ప్రత్యేకంగా ఉంటుంది, మీరు ప్రత్యేకించబడిన ప్రజలు. మోషే ఏమంటాడు, గద్ద రెక్కల మీద నిన్ను మోసుకొచ్చాను. దేనికంటే మీరు ఒక పరిశుద్ధ జనంగా, యాజక రాజ్యంగా ఉండాలని మిమ్మల్ని నేను తీసుకొచ్చాను. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో మీరు వారికి వేరై పరిశుద్ధంగా జీవించాలంటాడు చివరి వాక్యం. కాబట్టి ఫలాలు అంటే ఫలాలు మనలో కనపడకపోతే దేవుడు మనకిచ్చిన రక్షణ బట్టి ఆయన సాటిస్ఫై కావాలి. ఆయన 3:10 మత్తయి సువార్త, యోహాను అక్కడ మాట్లాడతా, ఫలించని ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేయబడి. చదవండి. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, కానీ కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయు. మంచి ఫలాలు అంటున్నారు ఇక్కడ. మీరు ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు మీరు నియమించబడ్డారని యోహాను సువార్త 15:16. ఇక్కడ ఏమన్నాడు, మంచి ఫలాలు. చెడ్డ ఫలాలు కూడా ఉంటాయా అంటే యెషయా గ్రంథం 5వ అధ్యాయం మనం చూస్తే, నేను అన్నీ చేశాను ద్రాక్షవల్లికి, మరి అది కారు ద్రాక్షలు ఎందుకు కాస్తుంది? యూదా పెద్దలారా, యెరూషలేము వాసులారా, నాకు న్యాయం తీర్చండి అంటాడు. అంటే ఎంతగా ఆశలు పెట్టుకున్నాడో దేవుడు తన జనాంగం గురించి. మరి అదంతా కూడా నీరు గార్చారన్నమాట వాళ్ళు. అందుకనే వాళ్ళ విషయంలో చాలా దుఃఖపడ్డట్టు యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం మరి మనం చూస్తాం. నిర్గమకాండాలు, తర్వాత ద్వితీయోపదేశకాండం, ఆయన ఎంతగా వాళ్ళ ద్వారా మహిమ పరచబడాలనుకున్నాడు, అంతగా వాళ్ళు దెబ్బకొట్టు దేవుడు. కాబట్టి ఇక్కడ యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో రెండవ వాక్యం, 5వ అధ్యాయం చివరి భాగం. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అవి కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవాలని మిమ్మల్ని వేడుకొంచున్నాను. అంటే ఆయన ఎంతో పెట్టుబడి పెట్టాడు దాని మీద. దాన్ని అక్కడ సత్తు గల భూమి మీద దాన్ని పాతాడు, తర్వాత బాగా తవ్వి రాళ్ళను తీసేసాడు, తర్వాత శ్రేష్టమైన ద్రాక్ష తీగలు దాంట్లో నాటించాడు, దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని ఒలిపించాడు. చాలా శ్రమ చేశాడు ఆయన. చాలా శ్రమ చేస్తే ద్రాక్షలో పెద్ద పెద్ద గుత్తులు వచ్చినాయి. ఈయన దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని టేస్ట్ చేసినప్పుడు అది కారు ద్రాక్ష, అది తినటానికి వీల్లేని ద్రాక్ష. ఇది దేనికి సూచనగా ఉందంటే హిపోక్రసీ. చాలామంది చూస్తే భయం వేసేది నాకు. చిన్నప్పుడు ఫెలోషిప్కి వెళ్ళినప్పుడు ఇంత భక్తుల మన జీవితంలో ఈ పాయింట్ని మనం చేరలేమన్నాం. వాళ్ళ పైన ఉన్న దీన్ని బట్టి, ఆ తెల్లబట్టలు, వాళ్ళ ప్రార్థనలు అవి చూసి భయం వేసిపోయేది. మనం ఈ చిన్న గుడ్డు రైటు మామూలుగా వెళ్తే 4 పాటలు పాడి, మామూలుగా ఏమేమి నొప్పు తగలని వాక్యం పాస్టర్ గారు చెప్తాడు, లోపు బయటికి వెళ్ళి ఒకసారి టీ రావచ్చు అని అక్కడికి వెళ్తానికి ప్రిఫర్ చేసేవాళ్ళం. కానీ
ఈ ఫెలోషిప్లకి సీఎంకి వెళ్ళాలంటే భయం వచ్చేది. కారణం ఏంటంటే వాళ్ళు అయితే అవి కూడా మరి మధ్యకాలంలో మరి వాటిని గురించి సరైన పేరు వినపడతలేదు. కారు ద్రాక్ష రాస్తాం. కాబట్టి దేవుడు ఎంతో డిసప్పాయింట్ అవుతాడు. దేవుడికి ఖచ్చితంగా ఒక విశ్వాసి మీద పెట్టుబడి పెడతాడు. ఏం పెట్టుబడి పెడతాడు? ఆయన రక్తమే పెట్టుబడి. మొట్టమొదట ఆయన మనల్ని సృష్టించాడు. మనం శాతానికి అమ్ముడుపోయాము. తర్వాత రక్తం పెట్టి మనల్ని మనం ఎప్పుడు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యం మనం చదువుతాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యం. తర్వాత మీరు 6వ అధ్యాయము 1 కొరింథీ కూడా ఉంటుంది. మీరు విలువ పెట్టి కొనబడినాడు. ముందు అది అవసరం లేదు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషుల్ని కొని ఆ దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తుంది. కాబట్టి మన మీద దేవుడు ఎంతో పెట్టుబడి పెట్టాడన్న సంగతి మనం ఎన్నడూ మర్చిపోవచ్చు. 49 కీర్తనలు 9వ వాక్యంలో కూడా అదే చూస్తాం అన్నమాట. కీర్తనలో 49:9 వాక్యం, వారి ప్రాణ విమోచన ఖరీదనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరకుండా గొప్ప. కాబట్టి దేవుడి మీద ఎంతో మన మీద ఎంతో ఇన్వెస్ట్ చేసి ఇలాగా చర్చికి వచ్చే టయానికి లా కాలేజీ ప్రిన్సిపాల్ గురవయ్య గారు మా ఇంటికి వచ్చి చెప్తున్నాడు, నా పిల్లోడి మీద నేను చాలా ఖర్చు పెట్టాను, అయితే వాడికి ఐఐటి రాలేదు, వాడికి చాలా డిసప్పాయింట్ అయ్యాడు, మేము కూడా అయ్యాము, మరి నేను ఇంకోసారి ఎంట్రన్స్ మరి చదవమంటావా, కోచింగ్ తీసుకోమంటావా అంటే జేఈ అనుకుంటా, జేఈఈ అన్నాడు. వద్దురా, ఇప్పటికీ ఎంతో ఖర్చు పెట్టాను, దాంట్లోనూ చేరి దాంట్లో బాగా రాణించు, అది ఉద్యోగం సంపాదించుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ మనం ఒకరి మీద పెట్టినప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. మన మనసులో దాని గురించి కళ్ళగంటూ ఉంటాం, బాబు ఎట్లా అవుతాడు అది ఇది అన్నప్పుడు వాళ్ళు మనల్ని డిసప్పాయింట్ చేసినప్పుడు నేను మంచి ద్రాక్ష ఫలించవలనని నేను ఎదురు చూస్తున్నాను, కారు ద్రాక్షలు ఫలించడానికి కారణమైంది. యెరూషలేము నివాసులారా, యూదా పెద్దలారా, ఆ ద్రాక్ష తోటకి న్యాయము చేయండి. కాబట్టి మన విషయంలో కూడా దేవుడు ఆత్మల విషయంలో మనం దృష్టి పెట్టకపోతే మన భక్తి నిరర్ధకం అయిపోతుంది. కనీసం యెహెజ్కేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో యెహోవా దేవుడు యెహెజ్కేలు ప్రవక్తకి చెప్తారు, వారు లోబడినని ప్రజలు వారు విన్నా వినకపోయినా మీ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని, వారి మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు నేను చెప్పిన మాటలు వాళ్ళకి తెలియదు. ఒక్కోసారి మన ప్రయత్నాలు ఫలించవు, అయినా కానీ మన బాధ్యత ఏంటంటే మంచి మాదిరికరమైన జీవితం మనం జీవిస్తా ఫలాలతో మనల్ని ఎక్విప్ చేసుకొని మనం ఏం చేయాలంటే సువార్తని మనం ప్రకటించాలి. మనలో ఫలాలు లేకుండా సువార్త ప్రకటిస్తే అది దేవుని నామం ఎగతాళించడం చేసినట్లు ఉంటుంది. కాబట్టి ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్
ఫలించుట ఆయనకి చాలా కంపల్సరీ, మ్యాండేటరీ. అది ఆప్షనల్ కాదు, డిస్క్రిషనరీ కాదు. ఫలించుట అనేది తప్పకుండా ప్రతి విశ్వాసి ఫలించాల్సింది. తన భర్తనో, కొడుకునో, అన్ననో, తమ్ముడినో, బావమర్దనో, ఎవరినో ప్రభు దగ్గరికి ప్రతి విశ్వాసి నడిపించాలి. బయటోళ్ళు కాకుండా చెప్పాలి యేసు ప్రభు. మనం ఒకళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ఒక గెస్ట్ అనవసరమైన మాటలు మనం మొదలుపెట్టి సంభాషణలో ఎక్కడికక్కడికో తీసుకెళ్తాం. అట్లా ఉండకూడదు. మాట్లాడుకోవచ్చు ఏదైనా ప్రైవేట్ విషయాలు, కానీ యేసు ప్రభు గురించిన గొప్ప సమాచారం వాళ్ళకి ఒక మాట, 2 మాటలో చెప్పాలి. చర్చికి వెళ్తున్నావా? ఎక్కువ మంది అడిగేది అదే, చర్చికి వెళ్తున్నావా? ఏ చర్చికి వెళ్తున్నావు? ఫలానా చర్చి మంచిది అని కొద్దిగా ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకున్నట్టు లెక్క అవుద్దన్నమాట. మళ్ళీ అది మర్చిపోయి వ్యర్థమైన మాటలు మనం ఎక్కువగా మాట్లాడుతాం. విశ్వాసమైన ఫలించుట అనేది ఆయనకి చాలా ముఖ్యమైన అంశం అన్నమాట. కాబట్టి ఆయన ఏమన్నాడు? ఫలించుటకు. ఉదాహరణకి మనం చూసినట్లయితే పౌలు, శీల జీవితాలు. పౌలు ఎంతగానో ఫలించాడు. ఎన్ని సంఘాలు పెట్టాడు, నాకు ఆశ్చర్యం వేస్తుంది. అది ఎట్లా సాధ్యమని మనం కూర్చొని ఆలోచిస్తే, మనం ఒక చిన్న గ్రామానికి వెళ్ళేసి వాటి చెప్పలేము. ఆ ఓడలెక్కి ఆ తుఫానుల్లో, గాలుల్లో కండాలు తిరిగి తిట్టించుకొని, కొట్టించుకొని, రాళ్ళ చేత ఒక చోట అయితే కొట్టి ఈడ్చి చచ్చిపోయాడని వెళ్తారు. ఎట్లా అది సాధ్యం? అది ఫలించే జీవితం. వెళ్ళిన చోటల్లా కూడా ఆయన ఫలించాడు. ఉదాహరణకి మనం అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటాడు? నా ఆత్మ పరితాపం చెందింది అని ఆయన ఒక ప్లేస్కి వెళ్తాడు. అదేంటంటే చక్కగా జ్ఞానులు కూర్చునే ప్రదేశం అది. ప్రదేశం 17వ అధ్యాయము 19లో అరే అదేంటి ప్లేస్ పేరు? అరేపయోగ అంటే వాళ్ళు జ్ఞానులు అనమాట. ఏథెన్స్ వాళ్ళందరూ కూడా ఎవరన్నా కొత్త ఫిలాసఫీ వచ్చినా, కొత్త టీచింగ్స్ వచ్చినా కానీ వాళ్ళు వినటానికి ఇష్టపడతారన్నమాట. రాయా బాబు ఇక్కడ కాదు, అక్కడ ప్లేస్ ఉంది, అడగరా అడిగి. అంటే ఆ రోజుల్లోనే జ్ఞానాన్ని కూర్చిన తపన ఎంత ఉందో మనం అర్థం చేస్తాం. అయితే ఇక్కడ ఆయన చెప్తే కొంతమంది ఏమన్నారు? మరి ఆయన 32వ వాక్యం 17వ అధ్యాయం. మృతుల పునరుద్ధానము గురించి వారు విన్నప్పుడు కొందరు అపహాస్యం చేశారు. మరికొందరు దీన్ని గురించి నీవు చెప్పినది ఇంకోసారి మింగుమని చెప్పింది. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయింది. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరియోపీయుడైన దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరు ఉండిరి. అంటే అర్థమైంది, అక్కడ ఆయన పనులన్నీ క్యాచ్ చేశాడు, అక్కడ పండించాడు. అక్కడ కూడా కొంతమంది అపహాస్యం చేశారంట, కొంతమంది మళ్ళీ విందామన్నారంట, కొంతమంది ఏమన్నారు? విశ్వసించారు, పౌల్ని హత్తుకున్నారు అని ఉంటుంది. కాబట్టి ఫలించుట
మన ఎంతసేపు కూడా మన సొంత విషయాల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. సొంత విషయాల గురించి తల్లమునకలైపోవటం, సొంత విషయాల గురించి వరి అవుతూ ఉంటాం. దేవుని విషయం గురించి మనం పట్టించుకుంటాం. మన ఫిలిప్పీలకి రాసిన 2వ పత్రికలో ఎవరికి మట్టి వాడు సొంత విషయాలనే చూసుకుంటున్నారు కానీ 2:21 అనుకుంటా యేసు ప్రభు విషయం ఎవరు కూడా పట్టించు. అలాంటి ఏమంటారు, అది ఇన్సెన్సిటివ్ స్టేజ్లోకి మనం ఉండకూడదు. ఎవరు వచ్చినా ఎవరు పోయినా దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోవాలి. ఆయన గురించి ఒక్క మాటన్నా, ఆయన చేసిన మన జీవితం పట్ల చేసిన గొప్ప సిలువ బలియాగాన్ని మనం రోజులో ఒక్కళ్ళకైనా చెప్పబద్దులమై ఉన్నాము. మీరు ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు మీరు నియమించబడ్డారు. కాబట్టి దేవుడు మన నుంచి ఆశించేది, పౌలు శీలని మరి బంధించి వాళ్ళని కొడుతున్నప్పుడు ఘోరంగా మరి కొండ వేసి 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 25వ వాక్యంలో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుతూ కీర్తనలో పాడుతుండేది. ఆ ఖైదీలు నిలుచుండేది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగి చెరసాల పునాదులు వెంటనే తలుపులన్నీ తెరుచుకోవాలి. అందరూ బంధకములు ఊడేది. కాబట్టి ఎన్ని కార్యాలు జరిగినాయి. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైందంటే అక్కడ జైలు అధికారి అయిన కుటుంబాన్ని వాళ్ళు గెలుచుకున్నారు. వాళ్ళకి ఎంత సంతోషం వచ్చిందో, వాళ్ళ పుట్టిన దెబ్బలు, పడిన అవమానం అంతా కూడా పౌరులు మర్చిపోయి ఉన్నారు. జైలు అధికారే రక్షణ పొందాడంటే ఇంకా జైల్లోకి వచ్చిన వాళ్ళు ఎంత సువార్త అయినా ద్వారా వెళ్తుంది. కాబట్టి ఆ విధంగా మనం కూడా ప్రయత్నం చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనలో ఆత్మ ఫలాన్ని ఎక్విప్ చేసుకోవాలి. మనలో ఉండయా లేదా అని పరీక్షించుకోవాలి. ఒక్కొక్కసారి మనలో కొన్ని ఉండకూడనివి తీసివేసుకోవాలి. ఆ విధంగా మనం చేసినప్పుడు ఫలభరితంగా మన జీవితం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటాం.